జై భీమ్, జై భారత్. వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం. ఆ మహనీయుని యొక్క ఆశయ సాధన ఈరోజు మాచర్ల పట్టణంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జయంతి వేడుకల సందర్భంగా ఆయన నివాళులు అర్పించడం జరిగింది. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి మాచర్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రోజు అంటరాని అసమానతమైన మరియు ఈ కుల వివక్షితమైన ఈ విధమైన ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పొడుగు బలహీన వర్గాల సామాజిక వర్గాల యొక్క ఆశయం కోసం ఆయన ప్రతి గ్రామాలలో ప్రతి ఒక్క పల్లెలను ప్రతి ఒక్క ప్రాంతాన్ని సందర్శించి ఆయన మన కోసం ఎంతో కృషి చేసి మన కోసం మన బ్రతుకులకి ఒక వెలుగు నింపాడు, మనకు ఒక జీవితాన్ని చూపించాడు. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఓటు విధానాన్ని, ఓటు యుద్ధాన్ని మర్చిపోతున్నాం. కానీ దొరల కోసం, దొరల పాలన కోసం, దొరల యొక్క గడియాల బందీల కోసం ఓట్లు అమ్ముకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, మాచర్ల ప్రాంత బహుజన మిత్రులారా, మాచర్ల ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలంటే మీ చేతిలో ఉంది. అది 100% మీ చేతిలోనే ఉంది. అది మీ చేతిలో అది ఓటు అనే ఆయుధం ఉంది. దాని ద్వారా ఖచ్చితంగా మీరు దాన్ని పేల్చినట్లయితే, ప్రైవేట్ బాక్స్లో మీరు వేసినట్లయితే ఖచ్చితంగా మనం బహుజన రాజ్యాన్ని సాధిస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈరోజు ఈ రెండు రాజకీయ పార్టీలు, ఈ లోకల్లో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ మరియు అలాగనే బీజేపీ, కాంగ్రెస్ ప్రతి ఒక్కటి కూడా అగ్రకులాలకు ఇచ్చారు తప్ప ఎవరికి కూడా బహుజనులకి సీటు ఇవ్వని పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. వాళ్ళ సీటు ఇవ్వకపోతే మనం గెలవలేమా? వాళ్ళ సీటు ఇవ్వకపోతే మన ఓటు పనిచేయదా? ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళ సీటు కోసం మనకు అవసరం లేదు, మన ఓటు కోసం వాళ్ళకి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు సీట్లు వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఓట్లు మనం అడుగుతున్నారు. ఓటు విషయంలో ప్రతి ఒక్కరు గమనించండి. ఓటు విషయంలో బహుజనులందరూ ఏకమవ్వాలి. ఆచరణ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 98% ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ ఓటు మొత్తాన్ని కూడా బహుజనులకి రాజ్యాధికారం. 40 సంవత్సరాలుగా ఈ మాచర్ల ప్రాంతాన్ని ఒకే కులం, ఒకే సామాజిక వర్గం రెండు వాళ్ళ హస్తగతాల్లో పెట్టుకొని మాచర్ల ప్రాంతాన్ని పట్టించుకునే పరిస్థితి, మాచర్ల ప్రాంతాన్ని ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రౌడీలుగా చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. రెక్కాడిదే కానీ డొక్కాడిదే కానీ పరిస్థితి మంది. కానీ ఎక్కడ రౌడీజం చేశారు ఇక్కడ నా ప్రజలని ఎక్కడ రౌడీజం చేశారు నా ప్రజలు? మీ దగ్గర ఎవరో నలుగురు బిస్కెట్లు వేస్తే వాళ్ళు తిని మీకోసం పనిచేస్తున్నారు తప్ప నా యొక్క బహుజన బిడ్డ, నా యొక్క కూలి పని చేసుకునే బిడ్డ ఎవరు మీ వెనక వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా వినండి. మీరు డబ్బు మందు పంచకుండా, మీరు నిజంగా మగాళ్ళు అయితే డబ్బు మందు పంచకుండా మీరు రేపు ఓట్లు ఎలక్షన్ చేయాలా? ఒక చుక్క రక్తం చుక్కబట్టు నేలపడకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ మీరు జరిపించాలా? సవాలు విసురుతున్నా. మీరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచినట్లయితే మీకు అంటే నాతో డిబేట్కి రండి, నేను ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాను. మాచర్ల ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేస్తాను, ఖచ్చితంగా 100% అభివృద్ధి చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ప్రాంతాన్ని ఒక గంటలో మనం హైదరాబాద్ చేరుకునే పరిస్థితి నేను తీసుకొస్తాను. ఈ రైల్వే ట్రాక్ నేను ఎస్టాబ్లిష్ చేస్తాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చి నిరుపేద కుటుంబాలకు వైద్యాన్ని అందిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి 100,000 మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తానికి మాచర్ల ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఉన్నాయి. దాని ఎయిర్పోర్ట్ని మనం ఆధునీకరించుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి 100,000 ఎకరాల భూములకి ఖచ్చితంగా మంచి వాల్యూ పెరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 100,000 మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతుందని చెప్పేసి సగౌరవంగా తెలియపరచుకుంది. కలవాపులో మనకి తెల్లవారుజామున కోత వేస్తే నాగదులు సగం డ్యామ్లోకి వినపడుతుంది. కానీ చుక్క మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితులు ఎన్నో గ్రామాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమైపోతుంది ఇక్కడ? అభివృద్ధి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకసారి గుర్తుపెట్టుకున్న మిత్రులారా, ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ యొక్క కులం కోసం, వాళ్ళ యొక్క మనుషుల కోసం, వాళ్ళ కుటుంబాల కోసమే తప్ప ఇక్కడ బహుజన ప్రజల కోసం ఏం చేయట్లేదని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ సాక్షిగా నేను చెప్తున్నాను. వాళ్ళు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పము, వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాను. ఇక్కడ బహుజన బిడ్డల కోసం ఏం చేశారు? ఈ బహుజన కుటుంబాల కోసం ఏం చేశారు? ఇక్కడ నేలవారినటువంటి బహుజన బిడ్డల యొక్క రక్తానికి మీరు, బహుజన బిడ్డల ప్రాణాలకు మీరు ఏది సమాధానం చెప్తారని చెప్పేసి నేను ప్రయత్నంగా పోరాటం చేస్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి బహుజన మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ మోసపూరితమైనటువంటి ఈ రెండు రాజకీయ పార్టీలు బుద్ధి చెప్పాలంటే, బహుజన సిద్ధాంతం రావాలంటే, బహుజన రాజ్యం రావాలంటే మీ బిడ్డల యొక్క భవిష్యత్తు, మీ బిడ్డలకు మీరు డబ్బు సంపాదించుకునే పర్వాలేదు, ఆస్తులు సంపాదించుకునే పర్వాలేదు, వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. ఆ స్వేచ్ఛ మీ ఓటు ద్వారానే జరుగుతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీ ఓటు మార్చండి, మీ బిడ్డలకు స్వేచ్ఛనివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక అభివృద్ధికి మీరు తోడ్పడండి, వాళ్ళ జీవితాలను మీరు బాగుపరచండి తప్ప మీరు ఈ రెండు రాజకీయ పార్టీలకి డబ్బు పొందుకుని లోపడి మీరు పార్టీలకు ఓటు వేయొద్దు. దయచేసి దండం పెట్టి మిమ్మల్ని వేడుకొని అడుగుతున్నాను. ఈ మాచర్ల ప్రాంతాన్ని మనందరం కలిసికట్టుగా ఉండి అభివృద్ధి పరచుకుందాం. జై భీమ్, జై భారత్.